ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు జీకే ఇన్సైట్స్. ఫ్రెండ్స్ ఈ మంత్ అండ్ ఈ వీకెండ్ అంతా కూడా మార్కెట్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. దీంతో మన ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా కొంచెం కళకళలాడుతున్నాయండి. మంత్ లో నుంచి చూస్తే రౌండెడ్ గా 6% అయితే పెరిగినట్లయిందండి. పర్టికులర్ గా ఈ వారం చాలా స్టాక్స్ లో లోయర్ లెవెల్స్ లో మంచి డెలివరీ బయింగ్ అయితే కనిపించిందండి. బుల్లిష్ ట్రెండింగ్ తో పాటు బ్రేక్అవుట్ జరిగిన ఫ్యూ స్టాక్స్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం అండి. ఈ లిస్ట్ లో మన ఫస్ట్ స్టాక్ వాలర్ ఎస్టేట్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ 2007లో స్థాపించారు. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అండ్ అదర్ రిలేటెడ్ యాక్టివిటీస్ లో ఎంగేజ్ అయి ఉంది. మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ముంబైకి సరౌండింగ్స్ లో ఉన్నాయండి. FY24 కి రియల్ ఎస్టేట్ బిజినెస్ నుండి 44%, హాస్పిటాలిటీ బిజినెస్ నుండి 56% అచీవ్ చేస్తున్నారండి. సేల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ద్వారా 90%, సేల్ ఆఫ్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్ ఆర్ ల్యాండ్స్ ద్వారా 7%, సేల్ ఆఫ్ ప్రాపర్టీస్ ద్వారా 3% రెవెన్యూ అచీవ్ చేస్తున్నారండి. కరెంట్ మార్కెట్ లో ఈ షేర్ ఇప్పుడు 151 రూపీస్ 60 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. జస్ట్ 1 మంత్ లో ఈ స్టాక్ 16%, లాస్ట్ 1 వీక్ లో అయితే 29% స్టాక్ అయితే పెరిగిందండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే ఇయర్ కి 26.3%, రిటర్న్ ఆన్ అసెట్స్ చూస్తే 14.4 ఉందండి. బుక్ వాల్యూ పర్ షేర్ అయితే 93 రూపీస్ 30 ఉంది. ఈ ఎర్నింగ్ పర్ షేర్ అయితే 29 రూపీస్ 60 పైసా ఉందండి. అండ్ ఒకసారి మనం డిసెంబర్ క్వార్టర్ యొక్క నెట్ సేల్స్ చూస్తే 329.5 క్రోర్ అండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ అయితే 17.94 క్రోర్ అండి. అండ్ నెట్ ప్రాఫిట్ అయితే 4.56 క్రోర్ గా ఉందండి. అండ్ ఒకసారి మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గమనిస్తే ప్రమోటర్ దగ్గర 47.37% ఉందండి. అండ్ FIS దగ్గర 3.56% ఉంది. అండ్ పబ్లిక్ దగ్గర 48.64% ఉందండి. ఒక్కసారి మనం సింపుల్ మూవింగ్ యావరేజ్ యొక్క టెక్నికల్ చూస్తే 50 డేస్ మూవింగ్ యావరేజ్ అయితే 142 రూపీస్ 80 పైసా దగ్గర ఉందండి. 200 డేస్ మూవింగ్ యావరేజ్ అయితే 176 రూపీస్ దగ్గర ఉందండి. కంపెనీలో డివిడెండ్ ట్రాక్ రికార్డ్ అయితే ఏమీ కనపడలేదండి. MRPL అండి, మ్యాంగ్లూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ అండి. ఈ కంపెనీలో ప్రమోటర్ గా ONGC కి 71.63%, HPCL కి 16.96% షేర్ ఉందండి. MRPL ప్రధానంగా క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్, పెట్రోకెమికల్ బిజినెసెస్, ట్రేడింగ్ ఆఫ్ ఏవియేషన్ ఫ్యూయల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ త్రూ రీటైల్ అవుట్లెట్ అండ్ ట్రాన్స్పోర్ట్ టెర్మినల్స్ బిజినెస్ లో ఎంగేజ్ అయి ఉందండి. FY24 కి ఇండియా నుండి 69%, అదర్ కంట్రీస్ నుండి 31% రెవెన్యూ అచీవ్ చేస్తుంది. ఈ కంపెనీ కరెంట్ మార్కెట్ లో 135 రూపీస్ 50 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 వీక్ లో ఈ కంపెనీ 15% పెరిగినట్లయింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే 27.1% ఉంది. ROE చూస్తే 10.2% ఉంది. బుక్ వాల్యూ పర్ షేర్ చూస్తే 75 రూపీస్ 80 ఉంది. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ చూస్తే 20 రూపీస్ 50 పైసా ఉందండి. డిసెంబర్ క్వార్టర్ కి నెట్ ప్రాఫిట్ చూస్తే 309.3 క్రోర్ ఉందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 4.71% ఉందండి. షేర్ హోల్డింగ్ పాయింట్ కి వస్తే ప్రమోటర్ దగ్గర 88.58% ఉందండి. FIS దగ్గర 1.36% ఉంది. అండ్ పబ్లిక్ దగ్గర 8.38% ఉంది. టెక్నికల్స్ ని పరిశీలిస్తే 50 డేస్ మూవింగ్ యావరేజ్ అయితే 122 రూపీస్ రౌండెడ్ గా ఉందండి. అండ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ అయితే 168.44 గా ఉందండి. డివిడెండ్ కనుక గమనిస్తే 9th ఆఫ్ ఆగస్ట్ 2024 న డివిడెండ్ పర్ షేర్ కి 2 రూపీస్ ఇచ్చినట్టుగా కనబడుతుందండి. అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఫార్మాస్యూటికల్స్ ప్రొడక్ట్స్ ను ముఖ్యంగా ఫార్ములేషన్స్ అండ్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్ ఇంగ్రీడియంట్స్ ను డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తుంటారండి. ఈ కంపెనీకి 3 R&D అండ్ 5 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని కలిగి ఉందండి. 9 మంత్ FY24 కి ఫార్ములేషన్స్ ద్వారా ఇండియా నుండి 38%, US నుండి 31%, ex-US నుండి 19% అండ్ API ద్వారా 12% రెవెన్యూ ఇచ్చి చేస్తున్నారండి. కరెంట్ మార్కెట్ లో అలెంబిక్ ఫార్మా 952 రూపీస్ 60 పైసా ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 వీక్ లో ఈ కంపెనీ 15.89% పెరిగిందండి. ROE రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే 12.8% ఉంది. రిటర్న్ ఆన్ అసెట్స్ చూస్తే 9.6% ఉందండి. బుక్ వాల్యూ పర్ షేర్ చూస్తే 245 రూపీస్ 10 పైసా ఉంది. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ 31 రూపీస్ 30 పైసా ఉందండి. డిసెంబర్ 2024 కి నెట్ ప్రాఫిట్ 138.42 క్రోర్ ఉందండి. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15.37% ఉందండి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గమనిస్తే ప్రమోటర్ దగ్గర 69.61% ఉంది. FIS దగ్గర 4.17% ఉంది. అండ్ పబ్లిక్ దగ్గర 10.17% ఉందండి. 50 డేస్ మూవింగ్ యావరేజ్ చూస్తే 880 రూపీస్ 90 పైసా ఉందండి. 200 డేస్ మూవింగ్ యావరేజ్ అయితే 1030.57 పైసా ఉందండి. అండ్ డివిడెండ్ ట్రాక్ రికార్డ్ చూస్తే లాస్ట్ 15th జూలై 2024 న పర్ షేర్ కి 11 రూపీస్ డివిడెండ్ ఇవ్వడం జరిగిందండి. మన లిస్ట్ లో ఫైనల్ కంపెనీ అండి రామకృష్ణ ఫోర్జింగ్స్ లిమిటెడ్. ఈ కంపెనీ ఫోర్జ్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్స్, రైల్వే వ్యాగన్స్ అండ్ కోచెస్ అండ్ ఇంజనీరింగ్ పార్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ చేస్తుంటారండి. FY24 కి డొమెస్టిక్ నుండి 58%, ఎక్స్పోర్ట్ ద్వారా 42% రెవెన్యూ చేస్తున్నారండి. టాటా మోటార్స్, ఇండియన్ రైల్వే, భారత్ బెంజ్, BEML, BHEL, వోల్వో, డైమర్, బంగ్లాదేశ్ రైల్వే, సెయిల్ వంటి వారు వీరి క్లయింట్లు గా ఉన్నారండి. కరెంట్ మార్కెట్ లో ఈ స్టాక్ 843 రూపీస్ 90 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 వీక్ లో 20.88% పెరిగిందండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.7% ఉంది. ROA 6.4% ఉంది. బుక్ వాల్యూ పర్ షేర్ 148 రూపీస్ 50 పైసా ఉందండి. ఎర్నింగ్ పర్ షేర్ 20 రూపీస్ 10 పైసా ఉందండి. అండ్ డిసెంబర్ 2024 కి నెట్ ప్రాఫిట్ చూస్తే 99.61 క్రోర్ అండ్ ఎర్నింగ్ పర్ షేర్ 5 రూపీస్ 51. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే 21.56% ఉందండి. ప్రమోటర్ దగ్గర 43.16% ఉంది. FIS దగ్గర 24.04% ఉంది. అండ్ పబ్లిక్
దగ్గర 27.37% అండి. పర్టికులర్ గా మ్యూచువల్ ఫండ్స్ దగ్గర 1.78% ఉంది. అండ్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ చూస్తే 758 రూపీస్ 88 పైసా ఉందండి. అండ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ అయితే 885.34 ఉందండి. ఈ కంపెనీ డివిడెండ్ చూస్తే 31st of October 2024 న పర్ షేర్ కి 1 రూపీ డివిడెండ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ 4 కంపెనీస్ కనుక మన పోర్ట్ఫోలియోలో ఉండి అవి కనుక నెగిటివ్ లో ఉంటే ఎస్ఐపి ద్వారా యాడ్ చేసుకోవడానికి ఆలోచించండి. ఈ ప్రైస్ వద్ద వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే టెక్నికల్ అనాలిసిస్ చేసుకుని ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అప్లై చేసి ముందుకెళ్ళొచ్చు అనుకుంటున్నాం. స్టాక్ మార్కెట్ లో మనం చేసే ప్రతి ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ తో కూడిన వ్యవహారం అండి. కాబట్టి 1-2 సార్లు అనాలిసిస్ చేసుకుని ముందుకెళ్ళండి. మరో ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో కలుద్దాం. హ్యావ్ ఏ ప్రాఫిటబుల్ డే. యువర్ జీకే.